సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు గైస్ ఏంటంటే చాలా మంది గైస్ క్రెడిట్ కార్డ్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు కదా. సో వాళ్ళ కోసం గైస్ ఈ ఇన్ఫర్మేషన్ వీడియో వచ్చేసి, సో చాలా మంది క్రెడిట్ కార్డ్ యూజ్ చేసినప్పుడు మీకు రివార్డ్ పాయింట్స్ కానీ లేకపోతే క్యాష్ బ్యాక్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా. సో దానికి సంబంధించిన ఒక అప్డేట్ అయితే వచ్చింది. అదేంటి అని చెప్పేసి గైస్ క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి 2024కి సంబంధించిన అప్డేట్స్ గైస్, ఓకేనా. సో దయచేసి వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు డెఫినెట్గా యూజ్ అవుతుంది. ఎవరికైనా క్రెడిట్ కార్డ్ ఉన్న వాళ్ళకి కూడా, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయాలనుకుంటే కూడా డెఫినెట్ గా షేర్ చేయొచ్చు గైస్, ఓకేనా. సో దీంట్లో గైస్ ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ కి సంబంధించిన గైస్, ఓకేనా. సో మీరు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకొని మీ ట్రాన్సాక్షన్స్ అనేవి చేస్తూ ఉంటారు కదా. సో ఇప్పుడు ఏంటంటే ఎవరైతే ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకొని గవర్నమెంట్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ కనుక చేస్తే ఏంటంటే వాటిపైన గైస్ మీకు రివార్డ్ పాయింట్స్ అనేవి రావు గైస్, ఓకేనా. సో ఇలాంటి ట్రాన్సాక్షన్స్ అంటే ఒకవేళ గైస్ మీరు కనుక మన కోర్టుకి సంబంధించిన ఫైన్స్ కనుక కట్టాలి అనుకుంటే వాటికి గైస్ మీకు రివార్డ్ పాయింట్స్ అనేవి రావు. అంతేకాకుండా మీరు ఒకవేళ ట్రాఫిక్ చలాన్స్ కనుక కట్టాలి అనుకుంటే దానికి కూడా గైస్ మీకు రివార్డ్ పాయింట్స్ అనేవి రావు. అంతేకాకుండా డ్రైవింగ్ లైసెన్స్ కానీ లేకపోతే పాస్పోర్ట్కి సంబంధించిన అప్లికేషన్ ఫీజు కానీ కట్టాలనుకుంటే కూడా వాటికి సంబంధించిన దాంట్లో కూడా గైస్ మీకు రివార్డ్ పాయింట్స్ రావు. అంతేకాకుండా ఎవరైనా సరే క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకొని ట్యాక్స్ కూడా కట్టాలి అనుకుంటే, గవర్నమెంట్ ట్యాక్స్ కట్టాలి అనుకుంటే వాటికి కూడా గైస్ మీకు రివార్డ్ పాయింట్స్ రావు గైస్, ఓకేనా. సో వచ్చేసి ఏంటి అంటే 1 జూన్ 2024 నుంచి ఇంప్లిమెంట్ అవడమే జరుగుతుంది. సో అప్పటి నుంచి గైస్ మీరు ఇలాంటి గవర్నమెంట్ ట్రాన్సాక్షన్స్ కనుక చేస్తే ఏంటంటే మీకు గైస్ రివార్డ్ పాయింట్స్ అనేవి రావు గైస్, ఓకేనా. సో అదర్ దాన్ దట్ మీరు వేరే ఏ ట్రాన్సాక్షన్ చేసినా కూడా మీకు రెగ్యులర్గా ఏ విధంగా రివార్డ్ పాయింట్స్ వస్తాయో అవి అలాగే కంటిన్యూ అవుతాయి గైస్, ఓకేనా. అండ్ దీంట్లో గైస్ సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే అమెజాన్ ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ గైస్, ఓకేనా. సో చాలా మంది దగ్గర ఇలాంటి క్రెడిట్ కార్డ్ కూడా ఉంటుంది. సో దీనికి సంబంధించిన అప్డేట్ కూడా వచ్చింది గైస్, ఓకేనా. సో అదేంటి అంటే మీరు అమెజాన్ ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ కనుక యూజ్ చేసుకొని ఈఎంఐ పేమెంట్ చేసినా సరే, రెంట్ పేమెంట్ చేసినా సరే అండ్ గోల్డ్ పర్చేస్ చేసినా సరే కానీ వీటికి గైస్ మీకు రివార్డ్ పాయింట్స్ అనేవి రావు, ఓకేనా. సో అదర్ దాన్ దట్ మీరు వేరే ఏ ట్రాన్సాక్షన్ చేసినా కూడా మీకు రెగ్యులర్గా వచ్చినట్టే వస్తాయి. అండ్ ఇది వచ్చేసి జూన్ 18th 2024 నుంచి ఇంప్లిమెంట్ అవ్వడం అయితే జరిగింది గైస్, ఓకేనా. సో అప్పటి నుంచి ఎవరైనా ట్రాన్సాక్షన్ చేస్తే వీటిపైన మీకు రివార్డ్ పాయింట్స్ అనేవి రావు గైస్, ఓకేనా. అండ్ ఫైనల్ గైస్ సో థర్డ్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే స్విగ్గీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ గైస్, ఓకేనా. కొంతమంది స్విగ్గీలో కూడా హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ అనేది ఆఫర్ చేసినప్పుడు తీసుకుంటూ ఉంటారు కదా. సో వాటికి సంబంధించిన కూడా అప్డేట్ వచ్చింది. అదేంటి అంటే గైస్ మీరు హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ కనుక యూజ్ చేసుకొని స్విగ్గీలో కనుక ఏమైనా పర్చేస్ చేశారనుకోండి, ఓకేనా. సో పర్చేస్ చేసినప్పుడు మీకు అందులో కొంత క్యాష్ బ్యాక్ అనేది వస్తూ ఉంటుంది, ఫుడ్ కానీ ఏదైనా ఆర్డర్ చేసినప్పుడు గైస్, ఓకేనా. సో ఇంతకుముందు ఏంటంటే ఏదైతే మీకు క్యాష్ బ్యాక్ వచ్చిందో అదంతా కూడా మీకు స్విగ్గీ వాలెట్లో యాడ్ అవుతుంది, ఓకేనా. సో దాన్ని మీరు బ్యాంక్కి రీడీమ్ చేసుకోవచ్చు, లేదంటే మీరు నెక్స్ట్ టైంలో మళ్ళీ ఆర్డర్ పెట్టుకున్నప్పుడు అది దాంట్లో యాడ్ చేసుకోవచ్చు గైస్, ఓకేనా. బట్ ఇప్పుడు అప్డేట్లో ఏంటంటే ఏదైతే మీకు క్యాష్ బ్యాక్ అయితే వస్తుందో మీరు ఆర్డర్ పెట్టినప్పుడు అది గైస్ డైరెక్ట్గా మీకు ఏదైతే క్రెడిట్ కార్డ్ బిల్ అనేది జనరేట్ అవుతుందో దాంట్లో అడ్జస్ట్ అనేది చేయడం అయితే జరుగుతుంది గైస్, ఓకేనా. ఇప్పుడు మీకు 200 రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చింది అనుకోండి, మీకు 500 రూపీస్ అనేది బిల్ జనరేట్ అయింది అనుకోండి, దాంట్లో 200 రూపీస్ అనేది మైనస్ అవుతుంది. సో మీరు పేమెంట్ వచ్చేసి ఓన్లీ 300 రూపీస్ అనేది పేమెంట్ చేయాల్సి ఉంటుంది గైస్, ఓకేనా. సో ఈ విధంగా అడ్జస్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ అప్డేట్ అనేది మనకు ఎవరైతే స్విగ్గీ హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ అయితే యూజ్ చేస్తున్నారో వాళ్ళ కోసం గైస్, ఓకేనా. సో ఇది వచ్చేసి ఏంటంటే జూన్ 21, 2024 నుంచి ఇంప్లిమెంట్ అవడం అయితే జరిగింది గైస్, ఓకేనా. సో దీన్ని బట్టి గైస్ మీ అందరికి నేను చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఎవరైనా గైస్ క్రెడిట్ కార్డ్ తీసుకోవాలనుకుంటే 100% గైస్ మీకు నీడ్ ఉంటేనే తీసుకోండి, ఓకేనా. సో దయచేసి వాళ్ళు చెప్పే ఆఫర్స్కి మాత్రం టెంప్ట్ అయ్యి గైస్ దయచేసి తీసుకోకండి. ఎందుకంటే ఈ విధంగా రెగ్యులర్గా అప్డేట్స్ వస్తూనే ఉంటాయి కాబట్టి, ఈ విధంగా చేంజెస్ వస్తూనే ఉంటాయి కాబట్టి దయచేసి గైస్ మీరు ఆఫర్స్కి టెంప్ట్ అయ్యి తీసుకోకండి. అది ఎప్పటికీ పర్మనెంట్గా ఆఫర్స్ అనేవి గైస్ ఎప్పుడు కూడా అదే విధంగా ఉండవు. సో చేంజెస్ అవుతూనే ఉంటాయి కాబట్టి మీకు క్రెడిట్ కార్డ్ నీడ్ ఉంటేనే తీసుకోండి, లేకపోతే దయచేసి గైస్ క్రెడిట్ కార్డ్కి దూరంగా ఉండడానికి అయితే ట్రై చేయండి గైస్, ఓకేనా. సో ఇవే గైస్ టోటల్గా 3 అప్డేట్స్ అయితే రావడమే జరిగింది సో క్రెడిట్ కార్డ్కి సంబంధించింది. సో దీంట్లో కూడా గైస్ మీకు ఏదైనా క్రెడిట్ కార్డ్ కనుక ఉంటే డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం అండ్ మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వీడియో అయితే లైక్ చేసి గైస్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అయితే స్టే ట్యూన్గా అయితే వెయిట్ చేయండి గైస్, ఓకేనా.